రే ఇడు అక్కడేం చేస్తున్నాడు రా రమ్మనండి రా, టైం అవుతుంది ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేమైతే అక్కేపాలెం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈసారి అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం ఫైనల్గా, అది కూడా చాలామంది ఫ్రెండ్స్తో అనమాట. దగ్గర 4 బళ్ళతో అయితే వెళ్ళిపోతున్నాము. సో వీలే అనమాట వాళ్ళందరూ మా ఫ్రెండ్స్. సో నేనైతే చెప్తాను 1 by 1 ఒక్కొక్కరిని ఎలా వెళ్తున్నాము ఏంటి అనేసి, ఏ ప్లేస్కి అనేసి. సో మేమైతే 2 ఎక్స్ప్రెస్లు తీసుకెళ్తాను అనమాట. ఒక బండి వచ్చేసి నాది, ఇంకోటి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది. సో మేమైతే వాడికైతే బండి అయితే బంగీ కార్డ్స్ యూస్ చేసి మౌంట్ చేసాము. సో ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే పెద్ద లగేజ్ బ్యాగ్స్ అనేది అక్కడ మేము మౌంట్ చేసాం. ఇంకా మిగతా అనేసి అయితే వీళ్ళైతే పట్టుకుంటున్నారు. సో ప్రజెంట్ మేమైతే కరెక్ట్గా ఎన్ఏడి జంక్షన్ దగ్గర వచ్చాము. సో ఇక్కడైతే చిన్న పని ఉండి అయితే కాస్త ఆగాము. సో ఈ గ్యాప్లోనే వీళ్ళైతే ఇంకా సమోసా బ్రేక్ అయితే తీసుకున్నాడు. ఈ ఫేస్ అయితే మీరు పక్కా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిప్లో ఎక్కడ చూసినా ఈ వీడియోలు అయితే మీకు చాలా అంటే చాలా వస్తాయి. టైం వచ్చేసి అరౌండ్ 3:30 ఎంత అవుతుంది. సో ప్రజెంట్ మేమైతే కరెక్ట్గా వేపగుంట ఈ వినాయక టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మేమైతే కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పేసి మా ఫ్రెండ్స్కి అయితే 2-3కి చిన్న సెంటిమెంట్ అనమాట. సో ఇంకా సెంటిమెంట్ ఎందుకు వద్దని చెప్పడం చెప్పేసి మేమైతే కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అయిపోతాము. వర్షం అయితే నాన్ స్టాప్ కురుస్తూనే ఉంది. మా దరిద్రం ఏంటో కానీ ఈరోజు రేపు తుఫాన్ అనమాట. సో మేమైతే మా జర్నీ టైం కూడా ఈరోజు రేపే పెట్టుకున్నాము. ఇంకా ఈ చలిలో అయితే ఇంక ఎలాగో తడిసిపోయి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఫుల్గా డిసైడ్ అయిపోయాము ఎలాగొన్నా వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ప్లాన్ స్కిప్ అవుతూ లాస్ట్కి ఈరోజు అయితే అందరికీ సెట్ అయింది. దానివల్ల అయితే ఇంకా ఆగకుండా అయితే మేము వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ ఇక్కడైతే టైం వచ్చేసి అరౌండ్ 3:45 ఎంత అవుతుంది. సో యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాగ్ ఏమో ఎనర్జీ అయితే ఇందాక ఆగాం కదా, అక్కడైతే వాడు బ్యాగ్ మర్చిపోయాడు అనమాట. సో అది తీసుకోవడానికి అయితే ఇంకో ఇద్దరైతే మళ్ళీ వెళ్ళారు. సో ఇప్పటికే టైం అయిపోతుందంటే మళ్ళీ ఇదొకటి డిలే అనమాట. మరి తప్పదు, మరి ఆ బ్యాగ్లోనే బట్టలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 4 o'clockకి అంతకైతే మేము స్టార్ట్ అవుతాము. మ్యాక్సిమం మేము అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళడానికి ఎంత లేదన్నా నైట్ 9 అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి, ఇంక మధ్యలో ఇంకా వీలైనా బ్రేక్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో నేనైతే ఇంకా వేపగుండ నుంచి ఇంకా మధ్యదారిలో ఎక్కడైతే వ్లాగ్ చేయలేదు. మళ్ళీ మేము ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 5:30 ఎంత అవుతుంది. నేనైతే కరెక్ట్గా ఘాట్ రోడ్ స్టార్టింగ్లో అయితే ఉన్నాము. సో మేమైతే ఎస్కోట్ అవన్నీ క్రాస్ అయిపోయాయి, అన్నీ కూడా వచ్చేసాము. ఇంకా ఎస్కోట్లో చిన్న చిన్న షాపింగ్ అయితే అవన్నీ చేసుకున్నాము. ప్రజెంట్ మేమైతే ఇంకా వెళ్ళబోతున్న లొకేషన్ చెప్పలేదు కదా, మేమైతే బడ్లా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ కేవ్స్ వచ్చేసి మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గరలో అయితే ఉన్నదనమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే అరకు నుంచి అరౌండ్ మనకు 45 kilometers అయితే వస్తుంది. ఎవరైతే ఫ్రెండ్స్తో క్యాంపింగ్ చేయాలనుకుంటున్నారో బెస్ట్ ప్లేస్ అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది క్యాంపింగ్ అయితే మాత్రం. యాక్చువల్గా ఆ ప్లేస్కి అయితే చాలామంది వింటర్లో కానీ సమ్మర్లో కానీ క్యాంపింగ్ అయితే వెళ్తారు. బట్ మేమైతే రెయినీలో ఎందుకు వెళ్ళబోతున్నామంటే బేసిక్గా రెయినీ సీజన్లోనే మనకి ఆ కొండల్లో మొత్తం గ్రీనరీ అయితే మనం చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఇంకా వ్యూస్ కూడా అంటే చాలా బాగుంటాయి. సో వెళ్తున్న డెస్టినేషన్ కష్టంగా ఉన్న మధ్యలో వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగా దొరుకుతాయి. సో నేనైతే ప్రతిదీ పెడతాను, మీరు కూడా తప్పకుండా వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. ఇంకా బాల్డా కేవ్స్ వచ్చేసి మన వైజాగ్ నుంచి మనకైతే అరౌండ్ 140 to 150 kilometers అయితే వస్తుంది అనమాట. సో జర్నీ టైం వచ్చి చాలా తక్కువ. బట్ అయితే దీనికి 2 waysగా మనం వెళ్ళొచ్చు. మనం పాడేరు నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా అరకు నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ బేసిక్గా మనకైతే వైజాగ్ నుంచి అయితే అరకు అయితే బెస్ట్ వే అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను.
ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద వేలో మనం అరకు కూడా అయితే హ్యాపీగా విజిట్ చేసి హ్యాపీగా రావచ్చు. సో మేమైతే ప్లాన్ ప్రకారం 1 నైట్ స్టే అక్కడ, ఇంకో నైట్ స్టే అరకులో అయితే అనుకున్నాము. బట్ అనుకున్నవన్నీ అయితే మాత్రం ప్లాన్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ ఏవైనా వేరే వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే మాత్రం వెంటనే రిటర్న్ అయిపోతాం నెక్స్ట్ డే మార్నింగే. సో చూడాలి ఎలాగుంటుంది ఏంటి అనేసి. ఎస్కోట్ నుంచి అయితే అరకు అయితే మనకి 68 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఎంత లేదన్నా మనం ఎంత స్లోగా డ్రైవ్ చేసుకున్న ఘాట్ రోడ్ కాబట్టి 3 అవర్స్ అయితే పక్కా పడుతుంది. సో మేము అరకే 9 కల్లా రీచ్ అయినా 9 నుంచి ఇంకో 1 అవర్ పక్కగా అయితే మాకు షాపింగ్ ఉంటుంది. అంటే ఇంకా ఫైర్ స్టిక్స్ మిగతా అవన్నీ అయితే కొనుక్కోవాలి, చిన్న చిన్న వస్తువులు అవన్నీ. సో దానివల్ల అయితే మాకు ఎంత లేదన్నా మేము కేవ్స్ రీచ్ అవ్వడానికి నైట్ 10:30, 11 అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో మ్యాక్సిమం వీలున్నంత వరకు అయితే వ్లాగ్ చేస్తాను, ఇంకా అన్నీ కవర్ చేస్తాను. అనుకున్నట్లే ఎస్కోట్ దాటిన తర్వాత నుంచి ఘాట్ రోడ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో వర్షాకాలంలోనే వ్యూస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడే కరెక్ట్గా మా లక్ బట్టి వర్షం కూడా ఆగింది. సో వర్షం ఆగినందువల్ల ఆ పొగమంచు అంతా కొండల నుంచి దిగుతూ ఉంది. నేనైతే వ్యూస్ పెడతాను మీకు 1 by 1 కొంచెంసేపట్లో చూసి మీకే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఓన్లీ ఇలాంటి వ్యూస్ కోసమైనా అరకు వర్షాకాలంలో ఒక్కసారైనా విజిట్ చేయండి తప్పకుండా. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా విజిట్ చేసేందుకు రిగ్రెట్ అయితే అస్సలు ఫీల్ అవ్వరు. ఇంకా మేమైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే పక్కాగా మినిమం ఒక 30 minutes అయినా పక్కా అయితే స్టాప్ పెట్టుకుంటాం. ఎందుకంటే మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఈ వ్యూస్కి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఫుల్ తడిసిపోయినాం కాబట్టి మ్యాక్స్ ట్రై చేస్తాం మంచి మంచి ఫొటోస్ ఇంకా వీడియోస్ ఇంకేమైనా రీల్స్ ఏమైనా చేస్తా అంటే రీల్స్ కూడా అయితే మేము షూట్ చేసుకుంటాము. ఇంకా లేట్ అయితే ఎలాగో లేట్ అవుతుంది. బట్ ఇలాంటి వెదర్ ఇంకా ఇలాంటి క్లైమేట్ అయితే అంతమాన రాదని చెప్పేసి మేమైతే కాసేపు స్టాప్ అయితే పక్కగా పెట్టుకుంటాము. సో యాక్చువల్గా కెమెరా అయితే సరిగ్గా వ్యూస్ అయితే కనబడట్లేదు. బట్ నేనైతే ఐఫోన్తో తీసిన క్లిప్స్ అయితే పెడతాను. అందులో కూడా మ్యాక్సిమం ఒక 60 to 70% అయితే మీకు తెలుస్తుంది. ఇంకా లైవ్లో చూస్తే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. టైం అయితే ఎగ్జాక్ట్గా 6:45 ఎంత ఇది అవుతుంది. మేమైతే ఇంకా అరకుకి దగ్గర ఒక 10 to 14 kilometers దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇంకా నైట్ అవ్వడం వల్ల అయితే ఇంకా మొత్తం రూట్ అంతా ఫాగ్తో అయితే ఫుల్గా నిండిపోయి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అరకు వెళ్ళి అరకు నుంచి ఇంకా మా కేవ్స్కి రీచ్ అయ్యేసరికి అయితే ఎంత లేదా మనకు నైట్ అయితే అయిపోద్ది. సో రోడ్ అయితే చూడండి అస్సలు కనిపించట్లేదు. ముందు ఏ వెహికల్ వెళ్తుందో లేదో కూడా కనిపించట్లేదు. ఇంకా మా లక్ ఏంటంటే మాత్రం దీంతో ఇంకా వర్షం కూడా అయితే లేదు. మ్యాక్సిమం లాస్ట్ 2 hours నుంచి అయితే ఎటువంటి వర్షం అయితే లేదు. సో ఇన్ కేస్ వర్షం ఉందంటే మాత్రం అయితే దొరికిపోయేవాళ్ళం పక్కాగా. సో ఇక్కడ నుంచి ఇంకా అరకులోకి వెళ్ళి అరకులో కొన్ని షాపింగ్ అయితే ఉన్నాయి. షాపింగ్ అంటే పెద్ద ఏటీ లేదు, జస్ట్ ఫైర్ స్టిక్స్ ఇంకా ఫుడ్ తయారు చేసుకోవడానికి ఏటేటి కావాలి అవన్నీ అయితే కొనేసుకొని అయితే మేము ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాము. మేమే చాలా అంటే చాలా వస్తువులు అయితే షాపింగ్ చేసాం. అక్కడ వెళ్ళేసరికి చూడాలి ఎలాగుంటుంది ఏంటి అనేసి. ఎందుకంటే 11 అవుతుంది కాబట్టి ఇంకా మేము కుక్ చేసుకుని తినేటప్పటికైతే
ఎర్లీ మార్నింగ్ ఒక 2-3. సో మేమైతే అరకు చేరుకున్న తర్వాత అయితే వర్షం అయితే హెవీగా అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఇంకా ఎక్కడ ఎటువంటి వీడియో అయితే షూట్ చేయలేదు. సో మేమైతే కరెక్ట్గా ఎంత 10-15 ఎంత అవుతుంది కరెక్ట్ కేవ్స్ లోపలికి అయితే వచ్చేసరికి. ఇంకా కేవ్స్ లోపల వచ్చే రూట్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ఇంకా దాంతోపాటు ఇంకో టాస్క్ ఏంటి అంటే మేము వచ్చేసరికి కేవ్స్ యొక్క మెయిన్ ఎంట్రీ అయితే డోర్ క్లోజ్ అనమాట. సో ఎవరైతే క్యాంపింగ్ చేయాలనుకుంటున్నారో 6 లోపు ముందే వచ్చి మనైతే అక్కడ ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలి. సో మేము అక్కడ ఫోన్ నెంబర్ ఏదో ఉంటే వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పామంటే ఇలా చాలా దూరం నుండి వచ్చాం భయ్యా కాస్త ఓపెన్ చేయండి అని చెప్తే మళ్ళీ వాళ్ళైతే మా దగ్గర ఎక్స్ట్రా ఒక 500 దాకా అయితే తీసుకున్నారు. సో ఎంట్రీ చేయడానికి. సో అక్కడ వేస్తే సో అక్కడ నుంచి మనకైతే పైకి ట్రెక్కింగ్ 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో రోడ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. సో వర్షం కాబట్టి చాలా అంటే మట్టి రోడ్ కాబట్టి మొత్తం బురద అయిపోయింది. సో రేపు మార్నింగ్ చూపిస్తాను మేము రిటర్న్ అవుతాం కదా. సో ఎలాగుంది ఏంటనేసి. ప్రజెంట్ మేమైతే టెంట్లు అవన్నీ వేసుకొని వంటకు రెడీ అయ్యాము. బాగానే ఉంది కానీ ప్లేస్ మరీ అంత అనుకున్నట్లేదు. బట్ కేవ్ అయితే మాత్రం మనకైతే కంప్లీట్ కవరింగ్లో ఉంది. సో అది ఏదైనా ఒక మంచి విషయం అయితే. ఇంకా ప్లేస్ అయితే మాత్రం చాలా చెత్తగా అయితే ఉంది. సో ఇంకా మాతో పాటు వైజాగ్ నుంచి ఇంకో బ్యాచ్ కూడా వచ్చిందనమాట. సో వాళ్ళతో అయితే కాస్త మాట్లాడేసి ఇంకా మేమైతే వంటలు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా తినేసి అయితే రేపు మార్నింగ్ చూపిస్తాను లొకేషన్ ఎలాగుంది ఏంటి అనేసి. మా దరిద్రం ఎలా తగలడిందంటే మాత్రం బేసిక్గా మేము అయితే గ్యాస్ పొయ్యి తెచ్చుకున్నాం చిన్నది. సో వంట వండుకోవడానికి ఇబ్బందిగా ఉండకూడదనేసి. బట్ అది వచ్చేసి మధ్యదారులు అయితే పడిపోయింది అనమాట. సో దానివల్ల అయితే గ్యాస్ పొయ్యి పోయింది. సో ఇంకెలా కర్రలు తెచ్చుకున్నాం కదా. సో దాని మీదైనా వంట చేసుకుందాం అన్న టైంకి అయితే అవి కూడా పచ్చి కర్రలు ఇచ్చేసింది ఆంటీ. సో ఇంకా అవి కూడా కలగట్లేదు. సో దానికైతే కష్టపడి అరౌండ్ ఒక 1 అవర్తో అయితే మేము చాలా కష్టపడ్డాం ఫైర్ రావడానికి. లాస్ట్కి అయితే ఫైర్ వచ్చింది. సో కొన్ని వంటలు చేసుకొని ఇంకైతే మేము తిన్నాము. ఇక్కడ చూడండి ఎవరికి నిద్ర అంటే నిద్ర లేదు. బట్ వీళ్ళైతే మాత్రం చాలా బాగా పడుకున్నారు. సో మళ్ళీ రేపు పొద్దున్న లేసి మాకు నిద్రే లేదు అసలు నిద్రే పట్టలేదని చెప్పేసి అయితే పక్కాగా అంటారు. యాక్చువల్గా నేను నైట్ అయితే వ్యూ అయితే మేమే సరిగ్గా కనపడలేదు చీకటి వల్ల. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. కేవ్ అయితే చాలా బాగుంది కానీ కొంచెం నీట్గా ఉంటే కాస్త క్యాంపింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో మేమే చూపిస్తాం ఆగండి నైట్ ఏం చేసాం ఎలా ఉన్నాం ఏంటనేసి. సో మనకి టెంపుల్ అన్నాం కదా. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది అనమాట. సో కేవ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఎవరైతే ఫొటోస్ తీసుకోవాలనుకున్నా ఇక్కడైతే మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఈ టెంపుల్ అయితే ఇది అనమాట. లోపలికి అమ్మవారి టెంపుల్ అనుకుంటా. సో మేమైతే ఇంకా విజిట్ చేయలేదు ఎందుకంటే వాటర్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా వర్షం అయితే ఇంకా నాన్ స్టాప్ అనమాట. నిన్న నైట్ మేము ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఇంకా ఇవే అనమాట. ఇది అయితే మేమైతే టెంట్ వేసుకున్నాం. సో ఇంకైతే ఇది మా కర్రల పొయ్య. ఇంకా తెచ్చిన బండి అయితే పడిపోవడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. అది టైం అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ 7:30 ఎంత అవుతుంది. సో ఒక్కసారి వెదర్ అయితే చూడండి. అస్సలు మనకి ముందు ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ తర్వాత మనకు అసలు ఏటీ కనిపించట్లేదు. ఫుల్ ఫాగ్ అనమాట. ఇంక ఈ రోడ్డు చూసుకున్నట్లయితే మరీ దారుణంగా ఉంది. నేను ఇలాంటి రోడ్లు అయితే మేము ఒక 11-12 అయితే జర్నీ చేసాము. చాలా ఇబ్బంది పడ్డాం. మ్యాక్సిమం ఎవరైతే వస్తున్నారో పక్కాగా మీరు ఒక 6 o'clock ముందే అయితే రీచ్ అవ్వడానికి చూడండి. ఇంకా తర్వాత రీచ్ అయితే మాత్రం మీకు నరకం చూపిస్తుంది. వర్షాకాలం అయితే మెయిన్గా. ఇంకా సమ్మర్ వింటర్ అయితే మాత్రం రోడ్స్ అన్నీ బాగానే ఉంటాయి, గట్టిగా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా దీనికి ఇంకో వే కూడా ఉంది. బట్ అదైతే బాగా బురదతో అయితే నిండిపోయిందని చెప్పేసి ఈ వేలో అయితే మమ్మల్ని పంపించారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పైన ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఎలాగుంటుంది ఏంటనేసి. మ్యాక్సిమం చెరువు దగ్గర కూడా ఫాగే ఉంటుంది, ఏమీ కనిపించదు. బట్ వెయిట్ చేస్తాం 1 hour లేదా ఒక ½ an hour అని వెయిట్ చేస్తాము. వెయిట్ చేసి వ్యూ ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి చూద్దాం. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత వ్యూ దొరకకపోతే చాలా బాధగా ఉంటుంది. బట్ మరి తప్పదు కొన్నిసార్లు.
మ్యాక్సిమం కేవ్స్ నుంచి ఒక అరౌండ్ 500 మీటర్స్ అయితే మనకు వాక్ ఉంటుంది అనమాట. సో మధ్య మధ్యలో షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక మా ఫ్రెండ్ ఎక్కాడు కదా, సో అదే అనమాట షార్ట్ కట్. మ్యాక్స్ పైన చూసుకున్నట్లయితే మనకు అస్సలు ఎటువంటి వ్యూ అయితే కనిపించట్లేదు. సో గ్రీనరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు చిన్న డ్రిజిల్ అయితే ఉంది పైన. మరీ అంత ఎక్కువ వర్షం అని కూడా చెప్పలేము. బట్ ఎటువైపు చూసినా ఫుల్ ఫాగ్తో అయితే ఫుల్ కవర్ అయిపోయింది. కరెక్ట్గా మనం మేఘాల దగ్గరలో ఉన్నట్టయితే ఫీల్ అయితే వస్తుంది. లేక్ అయితే ఇది అనమాట పైన. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యాక్సిమం ఇంకా ఫాగ్ అయితే సగం కవర్ చేసింది, కానీ ఫాగ్ లేకపోతే ఇంకా మంచి వ్యూ అయితే దొరుకుతుంది మనకి. సో ఇక్కడ కాసేపు ప్రశాంతంగా ఒక 1 అవర్ వెయిట్ చేద్దాం, ఏమైనా దొరుకుతుంది ఏమని చెప్పేసి. సో మా ఫ్రెండ్ అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నాడు వ్యూ కోసం, ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అనేసి. సో మనం ఆడితో కలిసి వెయిట్ చేద్దాం. యాక్చువల్గా కింద మనం కేవ్ ఓపెనింగ్ చూసాం కదా. సో మనం అయితే ఇప్పుడు టాప్లో ఉంటున్నాము. మ్యాక్సిమం ఎంత లేదన్నా ఒక 2 ఫ్లోర్స్ హైట్ అయితే పక్కా ఉంటుంది. సో ఇలాంటివి అయితే మనకి ఇక్కడ 2 కేవ్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఎవరైనా వచ్చారంటే మాత్రం పక్కాగా అయితే పడిపోతారు, ఎందుకంటే అసలు కేవ్ ఉన్నట్టే మనకైతే ఐడియా లేదు హోల్ కూడా. సో వచ్చినప్పుడు వన్ కేస్ నైట్ వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మ్యాక్స్ ఒక ప్లేన్ సర్ఫేస్ లాగా కనబడుతుంది, మనకైతే ఫ్లాట్ ఏరియా లాగా ఉంది. అసలు మనం గెస్ చేయము ఉందనేసి మేమే కనుక్కోవడానికి అయితే చాలా సేపు పట్టింది. సో ఇదనమాట నెక్స్ట్ హోల్ వచ్చేసి. ఇది బేసిక్గా వచ్చేసి హార్ట్ షేప్లో ఉంటుందని చెప్తారు. సో మ్యాక్స్ ఇది మనకి కింద నుంచి చూస్తే హార్ట్ షేప్ అయితే కనబడుతుంది. నేను అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోస్లోనే. ఇంకా మేమైతే మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా గిన్నెలు అవన్నీ అయితే వర్షం నీటితో చాలా బాగా కడిగేసుకొని ప్యాక్ చేసేస్తున్నాడు. ఇన్ కేస్ ఎవరికి ఎటువంటి వర్క్ లేకపోతే అరకులో స్టే చేస్తాం, లేదు అంటే అరకు నుంచి అయితే మేము ఇంక డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా నైట్ క్యాంపింగ్ విషయం కోసం మాట్లాడుకున్నట్లయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే ఇది తెచ్చుకున్న వస్తువులు సరిగ్గా పనిచేయలేదు, ఇంకా రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇంకా దాంతోపాటు ఇంకా ఆ ప్లేస్ కూడా కనీసం నీట్గా లేదు. కానీ ఇన్ కేస్ కొంచెం నీట్గా ఉన్నా కూడా క్యాంపింగ్ బాగా జరిగేది అనుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి పక్కాగా. బట్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీలో కూడా ఎవరైనా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. మ్యాక్స్ రెయినీలో వస్తే మీరు ఎక్కువ ఇబ్బంది పడతారు, కానీ సమ్మర్లో కానీ ఇంకా మాన్సూన్లో కానీ వస్తే మాత్రం మాన్సూన్ కాదు వింటర్లో వస్తే మాత్రం మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. హ్యాపీగా ఫ్రెండ్స్తో వచ్చి ఒక నైట్ చిల్ అవ్వడానికి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన వైజాగ్ దగ్గరలో ఉన్నది, ఎందుకంటే ఇంకా మిగతా ఏం చూసుకున్నా మ్యాక్సిమం అన్నీ ఓల్డ్ ప్లేస్ అయిపోయి ఇంకా అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా లంబసింగి ఇంకా అరకుతో కూడా చాలామంది అయితే వస్తున్నారు. సో మ్యాక్స్ ఈ ప్లేస్ అయితే ఎవరికి తెలీదు, చాలా కొత్త మందికే తెలుసు. సో దానివల్ల అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ఎవరైతే వస్తున్నారో అనేసి. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే అరకు అయితే రిటర్న్ అయిపోతున్నాము ఆన్ ద వేలో. సో ఇంకా వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎవరికైతే నచ్చిందో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరికైతే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉందో, ఇంకా కొత్త ప్లేసెస్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా అయితే షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. మ్యాక్స్ ఈ కొన్ని రోజుల్లో అయిపోతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బాయ్.